పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. నేను ఒక్కలేదా 103వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుని మహాకృపను బట్టి గత సంవత్సరాలన్నీ దేవుడు కాపాడి మరో నూతన సంవత్సరం భవిష్యత్తును దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. మనం ప్రపంచం వైపు చూస్తే, కరోనా గురించి ఆలోచిస్తే, ప్రపంచములో మనకంటే గొప్పవారు, మేధావులు, సంపన్నులు, సామాన్యులు ఈ భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మనము 3 కరోనాలను జయించాం. ఎన్ని కరోనాలను? 3 కరోనా. కనుక పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో రాజైన దావీదు ప్రథమ వ్యక్తి. నూతన నిబంధనలో దేవుని స్తుతించుటలో భక్త పౌలు ప్రథమ వ్యక్తి. 2 సమూయేలు గ్రంథం 7:18లో దావీదు రాజు యెహోవా మందిరములోకి వచ్చి కూర్చుండి, యెహోవా నా ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఎపాటిది. ఎందుకంటే దేవుడు పెంట కుప్పల మీద ఉన్న తన ప్రజలను అధికారులతో కూర్చోబెట్టాడు. కనుక మనం ప్రభువును స్తుతించాలి. 42వ కీర్తనలో కోరాహు కుమారులు ఏమంటారంటే, నా ప్రాణమా నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నా జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఇంకాను నేను ఆయనను స్తుతించెదను. చూసారా? ఇక నూతన నిబంధనలో ధనవంతుడు ప్రాణమా తినుము తాగుము అన్ని ఇచ్చిన ప్రభుని మర్చిపోయాడు, సంపద మీద మనసు పెట్టాడు. ఎప్పుడైతే సంపద మీద మనసు పెట్టాడో దేవుడు అంటున్నాడు, ఫూల్, ఈ రాత్రే నీ ప్రాణం నడుగుతున్నది, ఇదంతా ఎవరి వశమగును అని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 20:28లో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. 4 ప్రాణాలు ఉన్నాయి. దావీదు ప్రాణము దేవుని స్తుతించే ప్రాణం, కోరహు కుమారుల ప్రాణము దేవుని యందు నిరీక్షించే
ప్రాణం. సంపన్నుడు ధనవంతుడైన వాని హృదయము సమస్తమిచ్చిన ప్రభును మరిచిపోయి సంపద మీద ఒక్కరోజు కూడా ఇదంతా నీదే అని అనలేదు. తినుము తాగుము సుఖించుమని ధోరణిలో ఉండిపోయాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కానీ సర్వ ప్రజలను ప్రేమించి జగత్ రక్షకుడైన యేసు ప్రభు సర్వ ప్రజల కొరకై ఆయన శిలువలో బలియాగమై తన ప్రాణమును బలిగా అర్పించాడు. ఎందుకు? రోమాపత్రిక 4:25లో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనలో నీతిమంతులుగా చేయుటకై ఆయన లేపబడ్డాడు. అందుకే పౌలు అంటాడు గలతీ పత్రిక 2:20లో, జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవించుచున్నాను. ప్రేమించిన మా తండ్రి, మా ప్రియులు ఎలీషన్న, సరోజన వదినమ్మను బట్టి పెద్ద కుమారుడు ఆయన భార్య వారి సంతానం, రెండవ కుమారుడు ఆయన భార్య వారి సంతానం, కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం దీవించి, రాముగాళ్ళ విజయ్ ఆయన భార్య, కుమారుడు కుమార్తెను బట్టి స్తోత్రము. పిల్లలందరూ ఉన్నతమైన చదువులు చదివారు, ఉన్నతమైన కోర్సులు చేస్తున్నారు, పెద్దవాడు జాబ్ చేస్తున్నాడు. మరి పిల్లల యొక్క వివాహ విషయాలలో వాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే మంచి కోడళ్ళను, మంచి అల్లుని మీరు నడిపించండి. భార్యాభర్తలు దీవించండి. భార్యాభర్తలకు మంచి ఆదరణ దయచేయండి. ఇరువురి యొక్క తోపుట్లు దీవించండి. ఈ నూతన సంవత్సరంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో నీ కుమారుని ప్రకటించినట్లుగా నీకు మన దయచేయండి. అన్నకు వదినకు మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. నేను గత దినాలలో మా ప్రియుడు చాలా బలహీనతతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. కుటుంబంలోని ప్రతి అక్కర కూడా తీర్చండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రెడ్ బటన్ వస్తున్నాను. నీకు చాలా వందనాలు అమ్మా.